RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రతి ఒక్క అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా రాబోతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, జాన్వి రొమాంటిక్ ఫోటోలో ఉన్న పోస్టర్ ను ప్రేక్షకుల కోసం రిలీజ్ చేసింది చిత్ర బృందం. దేవరా మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎన్నో రోజులుగా ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్ మొత్తానికి మరొక 2 రోజుల్లోనే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. మొదటి సాంగ్ దేవర గొప్పతనాన్ని చెబుతూ సాగిన మాస్ సాంగ్ కాగా, రెండోది రొమాంటిక్ సాంగ్ అని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ చెబుతూ ఎన్టీఆర్, జాన్వి రొమాంటిక్ పోజ్ లో ఉన్న ఒక పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదుర్సు అనిపించేలా ఉంది. తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్న జాన్వి తన అందంతో ఇక్కడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. జాన్వి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదుర్స్ అనిపించేలా కనిపిస్తోంది. ఇక తారకైతే హాఫ్ స్లీవ్ షర్ట్ లో స్టైలిష్ గా కనిపించాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దేవర పార్ట్ 1 ఇది, పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 1 లో బాబీ డియోల్ కూడా మరొక విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు దేవర మూవీ అకౌంట్ అనిరుద్ రవిచందర్ లాంటి వాళ్లు తమ ఎక్స్ అకౌంట్ల ద్వారా షేర్ చేశారు. ఆగస్టు 5 నుంచి క్రేజీ అయిపోదాం అనే క్యాప్షన్ తో దేవరా మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్ ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ విషయాన్ని వెల్లడించింది. RRR తర్వాత తారక్ నటిస్తున్న మూవీ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కులు మొత్తం 110 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఏపీలో సితారా ఎంటర్టైన్మెంట్స్ థియేట్రికల్ హక్కులను సంపాదించింది. ఇక తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ చేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఈ హక్కుల విలువ 110 కోట్లు కాగా, ఓవర్సీస్ హక్కులు మరొక 27 కోట్లు పలికాయి. దీంతో ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ 150 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ వసూలు చేస్తే కానీ హిట్ జాబితాలో నిలవదు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.